Hi everyone, welcome back to English with Jalil sir. Today in this video we are going to discuss correction of errors which is related to pronoun. రైట్ ఇందులో ఇంతకు ముందు డిస్కస్ చేసిన 6 వీడియోస్లో కంటే కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆన్సర్స్ చూసినట్టయితే రెగ్యులర్ గా చూసిన ఆన్సర్స్ లాగానే అనిపిస్తాయి, అంటే కరెక్ట్ గానే అనిపిస్తాయి. బట్ అందులో ఉన్న గ్రామటికల్ మిస్టేక్ ఏందనేది కొద్దిగా ఐడెంటిఫై చేయడానికి టఫ్ గా ఉంటుంది. సో అందువల్ల కేర్ఫుల్ గా వినండి. రైట్, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. ఇట్ వాజ్ హిమ్ హూ బ్రోక్ ద విండో. సో మనకి ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఇట్ వాజ్ హిమ్ హూ బ్రోక్ ద విండో. ఇందులో మనకి కరెక్షన్ అనేది ఎక్కడ ఉంది? రైట్, ఇది మనం సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్ట్ ఇట్ వాజ్ హిమ్, రైట్, హూ బ్రోక్ ద విండో, మళ్ళీ ఇది ఆబ్జెక్ట్ లోకి వస్తుంది. బట్ ఇక్కడ మనకి మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే, సో నో ఎర్రర్ అని మనం ఆన్సర్ పెట్టేస్తాం. బట్ ఇందులో మనకి ఎర్రర్ అనేది ఉంది. ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే, సో హిమ్ అనేది ఎర్రర్, తప్పు ఇక్కడ. సో ఏ విధంగా ఇది ఎర్రర్ అంటే, మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈజ్ గాని, యామ్, రైట్, ఆర్, వాజ్, వర్, రైట్, బీ, బీయింగ్, రైట్, బీన్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఓవరాల్ గా ఏంటి అంటే బీ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ బీ ఫార్మ్స్ అనేవి ఆక్సిలరీగా కాకుండా, అంటే హెల్పింగ్ వర్బ్ గా కాకుండా మెయిన్ వర్బ్ గా వచ్చినట్టయితే, ఏ విధంగా మెయిన్ వర్బ్ గా వచ్చినట్టయితే బీ ఫార్మ్ తర్వాత ఏం రావాలి? బీ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి. ఏం రావాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్, రైట్. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? మనకి సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయి, రైట్. సో సబ్జెక్ట్ లో ఇప్పుడు మనకి ఏముంటుంది? ఐ అన్నాం అనుకోండి, లేదంటే హీ తీసుకుందాం. హీ గేవ్ మీ, రైట్, హీ గేవ్ మీ. హీ అనేది ఏంటి? ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంట. మీ అనేది కూడా ప్రొనౌనే, బట్ ఏంటి? దీనికి ఐ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఐ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి ఒకవేళ ఇది సబ్జెక్ట్ లో రావాలనుకుంటే ఐ అవుతుంది, ఆబ్జెక్ట్ లో వస్తే ఏమవుతుంది? ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే, బీ ఫార్మ్స్ లో, అంటే బీ ఫార్మ్స్ తర్వాత ఎప్పుడైనా కూడా, అంటే బీ ఫార్మ్స్ అనేది మెయిన్ వర్బ్ గా వచ్చి తర్వాత ప్రొనౌన్ వస్తే ఆ ప్రొనౌన్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ గానే రాయాలి. అంటే ఇట్ వాజ్ హీ హూ బ్రోక్ ద విండో అనాలి. ఏమనాలి? ఇట్ వాజ్ హీ హూ బ్రోక్ ద విండో. అంతేగాని ఇట్ వాజ్ హిమ్ అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ వాజ్ అనేది వర్బ్ ఏదైతుందో, వాజ్ అనే ఏంటి వర్బ్, ఏ వర్బ్ ఇది? బీ ఫార్మ్స్ అంటాం మనం, రైట్. బట్ ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ గా రాలేదు. ఇక్కడ ఏ విధంగా వచ్చింది? మెయిన్ వర్బ్ గా వచ్చింది. సో మెయిన్ వర్బ్ గా వచ్చింది కాబట్టి మెయిన్ వర్బ్ తర్వాత వచ్చిన ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో ఏ విధంగా ఉండాలి అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ గా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్, రైట్. సో దిస్ ఇస్ ద ఎర్రర్ హియర్. కమింగ్ టు సెకండ్ వన్. ఇట్ ఈస్ మీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్. మళ్ళీ ఇక్కడ ఇట్ సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్, రైట్. సో ఇక్కడ మళ్ళీ ఇట్ తర్వాత ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. ఈజ్ అనేది ఏంటి? మళ్ళీ బీ ఫార్మ్. సో బీ ఫార్మ్ కాబట్టి ఈ వర్బ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఇక్కడ మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. సో మెయిన్ వర్బ్ గా పనిచేసినప్పుడు మీ అనే ప్రొనౌన్ అనేది రాకూడదు. ఏం రావాలి? ఐ రావాలి. ఇట్ ఈస్ ఐ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్ అనాలి. ఏమనాలి? ఇట్ ఈస్ ఐ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్. అంటే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి, అంతేగాని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాకూడదు. కమింగ్ టు థర్డ్ వన్. ఇట్ వాజ్ హర్. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ అండ్ హర్. హర్ అంటే ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఇట్ వాజ్ షీ అనాలి. ఏమనాలి? ఇట్ వాజ్ షీ హూ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. సో అప్పుడు మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అంతేగాని మెయిన్ వర్బ్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ అని రాసినట్టయితే అది రాంగ్ అవుతుంది. షీ ఈస్ ద కరెక్ట్ వన్, రైట్. కమింగ్ టు ఫోర్త్ సెంటెన్స్. ద గర్ల్ ఇన్ ద వీడియో వాజ్ హర్. సో ఇక్కడ మనకి చూద్దాం, సెంటెన్స్ ని ఫస్ట్ డివైడ్ చేద్దాం. ద గర్ల్ ఇన్ ద వీడియో అంటే ఇదంతా సబ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? ద గర్ల్ ఇన్ ద వీడియో అనేది మొత్తం సబ్జెక్టివ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చింది? వాజ్ వచ్చింది, దెన్ హర్. సో మనకి వాజ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? మళ్ళీ మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. ఇందులో వేరే ఏదైనా మెయిన్ వర్బ్ ఉందా అంటే, సో నాట్ ఎట్ ఆల్, లేదు. సో వాజ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది కాబట్టి హర్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుందా అంటే కాదు. సో ఏమవుతుంది ఇక్కడ? ఇట్ వాజ్ ద గర్ల్ ఇన్ ద వీడియో వాజ్ షీ. ఏమవుతుంది? షీ అవుతుంది, అంతేకాని హర్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే వాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. సో వాజ్ తర్వాత వచ్చే ప్రొనౌన్ ఏదైనా కూడా
సబ్జెక్టివ్ ప్రొనౌన్ గానే ఉండాలి. అంతేగాని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది ఉండకూడదు. రైట్. కమింగ్ టు ఫిఫ్త్ వన్. ద విన్నర్స్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ అస్. మళ్ళీ సేమ్. ద విన్నర్స్ ఆఫ్ ద ప్రైజ్. ఏంటి ఇదంతా? సబ్జెక్ట్. ఆర్ అనేది ఏంటి? వర్బ్. సో ఎలాంటి వర్బ్ అంటే మెయిన్ వర్బ్. ఎందుకంటే మళ్ళీ దీని తర్వాత ఎలాంటి వర్బ్ అనేది లేదు కాబట్టి సో ఇది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. సో అస్ వచ్చింది. అస్ అంటే ఏమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం రావాలి? వి రావాలి. ద విన్నర్స్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ వి. అంతేగాని అస్ అనకూడదు. ద విన్నర్స్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ వి. అంతేగాని అస్ అని రాయకూడదు. రైట్. సో ఇట్ ఈస్ రాంగ్. ఇక్కడ ఇది ఎర్రర్ అవుతుంది. అప్పుడు మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాసినట్టయితే దెన్ ఇట్ ఈస్ కరెక్ట్ సెంటెన్స్. రైట్. అలా కాకుండా మెయిన్ వర్బ్ తర్వాత మళ్ళీ ఏదైనా ఇంకొక సారీ ఆక్సిలరీ బీ ఫార్మ్ తర్వాత మళ్ళీ ఏదైనా మెయిన్ వర్బ్ వచ్చినట్టయితే అప్పుడు మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయొచ్చు. సో కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. ఇట్ వాజ్ హీ నాట్ మీ హూ బ్రాట్ చాక్లెట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? సబ్జెక్ట్ అనేది ఇట్. మళ్ళీ ఏమొచ్చింది? వాజ్. వాజ్ అనేది ఏ విధంగా వచ్చింది? మెయిన్ వర్బ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మెయిన్ వర్బ్. వాజ్ తర్వాత ఎలాంటి ఇంకొక వర్బ్ రాలేదు కాబట్టి సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ ఫంక్షనింగ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. సో హీ అనేది కరెక్టే ఉంది కదా! రైట్. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? సబ్జెక్టివ్ ప్రొనౌనే ఇచ్చాడు. బట్ ఇక్కడ నాట్ తర్వాత మళ్ళీ ఏమైంది? మీ ఇచ్చాడు. సో మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా? అంటే నాట్. సో ఇది ఎర్రర్ అవుతుంది. ఇట్ వాజ్ హీ నాట్ ఐ అనాలి. ఏమనాలి? నాట్ ఐ. సో నాట్ మీ అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే వాజ్ తర్వాత ఎలాంటి వర్బ్ అనేది లేదు. సో ఈ 2 ప్రొనౌన్స్ రిలేటెడ్ టు ఈ సబ్జెక్టే కాబట్టి, ఈ మెయిన్ వర్బే కాబట్టి ఇక్కడ 2 కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్‌లే రావాలి. ఇట్ వాజ్ హీ నాట్ ఐ. అంతేగాని ఇట్ వాజ్ హీ నాట్ మీ అనకూడదు. సో దెన్ ఇట్ విల్ బి రాంగ్ అలా రాస్తే. రైట్. సో కమింగ్ టు సెవెంత్ వన్. షీ ఈజ్ మచ్ టాలర్ దాన్ హిమ్. సో మళ్ళీ మనకేమిచ్చాడు ఇక్కడ? కంపారిటివ్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు? కంపారిటివ్ డిగ్రీ ఇచ్చాడు. సో కంపారిటివ్ డిగ్రీలో ఏమొచ్చింది? మనకు నార్మల్‌గా ఏమొస్తాయి డిగ్రీస్‌లలో? యాజ్, ఆర్, దాన్. యాజ్, ఆర్, దాన్. సో ఇక్కడ ఏమొచ్చింది? దాన్ వచ్చింది. సో దాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అంటే దాన్ తర్వాత వచ్చే వర్బ్ ఏదైతే సారీ ప్రొనౌన్ ఏదైతే ఉందో ఆ ప్రొనౌన్ అనేది మనకి ఏ విధంగా రైట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్‌లో ఇచ్చాడు. ఏమిచ్చాడు ఇక్కడ? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది కరెక్ట్ అవుతుందా? అంటే ఇట్స్ రాంగ్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా యాజ్ ప్లస్ అంటే యాజ్ తర్వాత వచ్చే వర్బ్ ఏదైతే అంటే అడ్జెక్టివ్ ఏదైతే ఉందో తర్వాత మళ్ళీ ఏం రావాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. అదే విధంగా దాన్ వచ్చినా కూడా దాని తర్వాత కూడా ఏం రావాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. సో కొన్ని బుక్స్‌లలో మనం చూస్తాం. ఈ విధంగా కూడా ఉంటుంది. బట్ ఇది కరెక్ట్ అవుతుందా? అంటే అది కరెక్టే అవుతుంది. అంటే మాట్లాడుకుంటే కరెక్టే అవుతుంది. బట్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. బట్ మనకి ఏం యూజ్ చేయాలి? ఫార్మల్‌గా రాయాలి. ఏం రాయాలి? ఫార్మల్‌గా రాయాలి. అందులో కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి రిలేటెడ్‌గా రాయాలి. సో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ఈ ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. షీ ఈజ్ మచ్ టాలర్ దాన్ హీ అనాలి. ఏమనాలి? హీ. సో ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాస్తేనే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. అంటే సెంటెన్స్ అనేది ఫార్మల్‌లో ఉండాలి. అంతేగాని ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో ఉండకూడదు. రైట్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా యాజ్, ఆర్, దాన్ తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాయకూడదు. కమింగ్ టు ఎయిత్ వన్. ఇఫ్ ఎనీవన్ షుడ్ బి బ్లేమ్డ్ ఇట్ ఈస్ మీ. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇఫ్ కండిషన్ ఇచ్చాడు. ఇఫ్ ఎనీవన్ షుడ్ బి బ్లేమ్డ్. ఇక్కడి వరకు ఒక సెంటెన్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కామా ఇచ్చి ఏమిచ్చాడు? ఇట్ ఈస్ మీ అన్నాడు. సబ్జెక్ట్ మళ్ళీ ఈజ్. ఈజ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? మెయిన్ వర్బ్. మీ అనేది మళ్ళీ రాంగ్ అవుతుంది. ఏమవుతుంది? ఇట్ ఈస్ ఐ అనాలి. ఇఫ్ ఎనీవన్ షుడ్ బి బ్లేమ్డ్ ఇట్ ఈస్ ఐ. రైట్. ఇది కరెక్ట్ సెంటెన్స్. అంటే ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది కాబట్టి మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. సో కమింగ్ టు నైన్త్ వన్. ఇఫ్ ఐ వర్ హర్ ఐ వుడ్ టేక్ ద ఆఫర్. సో మనకేమిచ్చాడు ఇక్కడ? సెంటెన్స్ అనేది ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్‌తో ఇఫ్ ఐ వర్ అన్నాడు. ఇఫ్ ఐ వర్ అంటే ఏం సెంటెన్స్ ఇది? హైపోథెటికల్ సెంటెన్స్. అంటే ఇమాజినరీ. ఎలాంటి సెంటెన్స్ ఇది? హైపోథెటికల్ ఆర్ ఇమాజినరీ సెంటెన్స్ అంటాం. రైట్. సో ఈ సెంటెన్స్‌లో ఏమిచ్చాడు? వర్ ఇచ్చాడు. వర్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్ మళ్ళీ. ఏమిచ్చాడు ఇక్కడ? మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ తర్వాత ఏమొచ్చింది? హర్ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది మళ్ళీ రాంగ్ అవుతుంది. ఇఫ్ ఐ వర్ షీ అనాలి. ఇఫ్ ఐ వర్ షీ అంటే ఇది హైపోథెటికల్ ఇమాజినరీ సెంటెన్స్ కాబట్టి మెయిన్ వర్బ్ తర్వాత మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. రైట్. దెన్ ఓన్లీ సెంటెన్స్ విల్ బి కరెక్ట్. కమింగ్ టు 10th వన్. దే ఆర్ నాట్ యాస్ హార్డ్ వర్కింగ్ యాస్ అస్. దే ఆర్ నాట్
యాజ్ హార్డ్ వర్కింగ్ యాజ్ మళ్ళీ చూడండి యాజ్ ఇచ్చాడు యాజ్ తర్వాత ఏమి ఇచ్చాడు మనకి యాజ్ ఇచ్చాడు అంటే ఇదేంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కరెక్ట్ అవుతుందా అంటే ఇట్ ఈస్ రాంగ్ ఎందుకంటే ఇక్కడ మనం డిస్కస్ చేసాం యాజ్ మరియు దాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది రైట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి ఏం రావాలి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి సో మనం నార్మల్ గా మాట్లాడేటప్పుడు స్పోకెన్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడతాం రైట్ స్పోకెన్ లో మాట్లాడినప్పుడు అది ఏమవుతుంది ఆ లాంగ్వేజ్ అనేది ఇన్ఫార్మల్ అవుతుంది ఏమవుతుంది ఇన్ఫార్మల్ అవుతుంది బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఓన్లీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాస్తే మాత్రమే కరెక్ట్ అవుతుంది రైట్ సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్ రైట్